ఒకప్పుడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్ గా ముద్ర వేసుకున్న బ్యూటీ పూజా హెగ్డే డీజే సినిమాతో సక్సెస్ బాట పట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస అవకాశాలతో టాప్ రేస్ లోకి దూసుకెళ్లింది. టాలీవుడ్ టాప్ హీరోలతో వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీకి సడన్ గా అవకాశాలు తగ్గడం ఫ్యాన్స్ ను కొద్దిగా కలవరపెట్టిందనే చెప్పాలి. రాధేశ్యామ్, ఆచార్య సినిమాల తర్వాత టాలీవుడ్ లో అమ్మడు దాదాపుగా కనుమరుగైపోయింది. బాలీవుడ్ లో చేసిన క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. అయితే ప్రస్తుతం కోలీవుడ్ లో చేస్తున్న రెట్రో మూవీపై పెద్ద ఆశలే పెట్టుకుంది. అంతేకాదు ప్రమోషన్స్ పరంగా కూడా జోరు పెంచింది. అయితే రెట్రో ప్రమోషన్స్ లో భాగంగా అమ్మడు చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. ఇక యువత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం యంగ్ జనరేషన్ అంతా సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్స్ ను ఫాలో అవ్వడంలో బిజీగా ఉన్నారు. ఫాలోవర్స్ మత్తులో పడి కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇక సెలబ్రిటీలకు కూడా సోషల్ మీడియా ఒక సాధనంలా మారిపోయింది. తమ సినిమాలను, ఉత్పత్తులను సోషల్ మీడియా వేదికగా పబ్లిసిటీకి వాడుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే ఫాలోవర్స్ వల్ల తమ సినిమాలకు పెద్దగా ప్లస్ కావన్న పూజా హెగ్డే మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తన సోషల్ మీడియాలో ఇప్పటికీ 30 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారని, ఒకవేళ తన సినిమాను వాళ్లంతా చూస్తే నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయి. కానీ అది కేవలం పబ్లిసిటీకే పరిమితమవుతుంది తప్ప సినిమాకు ఉపయోగపడట్లేదని చెప్పడం కొద్దిగా హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్స్ తో పోలిస్తే హీరోలకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కాస్త తక్కువగా ఉన్నా కూడా హీరోలకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని, దీన్ని బట్టే అర్థమవుతుంది సినిమాకు కావాల్సింది పబ్లిసిటీ కాదు కంటెంట్ అని చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మే 1న రిలీజ్ కాబోతోన్న రెట్రో కోసం తన వంతు ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈ చిత్రంలో తనకు డైలాగ్స్ కన్నా పర్ఫార్మెన్సే ఎక్కువగా ఉండబోతోందట. ఈ చిత్రంలో 15 నిమిషాల సీన్ సింగిల్ టేక్ లో చేశారట. దాదాపు 3 ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డేకో రెట్రో మరో కమర్షియల్ సక్సెస్ అవుతుందని భావిస్తుందట.